ఎందుకంటే వంశీ అరెస్ట్ అయిన తర్వాత వంశీ గాంధీ అరెస్ట్. బొమ్మ సెంటర్ లో అదే అంటే కేకులు కట్ చేసుకున్నారు, కరెక్ట్. బాణసంచా కాల్చారు. అప్పుడు కొత్తగా ఆయన పైన చాలా కేసులు నమోదయ్యాయి. ధైర్యంగా బయటకు వచ్చి కేసులు పెట్టారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అవును. మేడం కంటిన్యూ. అంటే మా కూటమి పాలన ఏర్పడిన తర్వాత ప్రజలు ఒకటి అభివృద్ధి చేయాలి. కూటమి ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల్లో పాలనలో 50 సంవత్సరాలంత విధ్వంసం జరిగింది, దాన్ని దారిలో పెట్టాలి అని ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లాగా అభివృద్ధి చెందాలనేది కోరుకుంటూనే ఎట్ ద సేమ్ టైం ఇష్టారీతిన బూతులు కాదు కదా, అసలు వాటిని అంతకి మించినటువంటివి మనం కూడా అనుకున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు కూడా అనుకున్నాం, ఏదైనా వీళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఇంత ఉచ్చము నీచము మర్యాద నీతి సిగ్గు ఏమీ లేకుండా అన్ని వదిలేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త వరకు సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలు గాని, అటు తండ్రి ఏమో సకల శాఖ మంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పట్లో ఉన్న విభాగాలన్నిటినీ ఆయన అవినీతి పాలు చేసి అన్నిటినీ సకలం కలిపేసి ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించాడు. కొడుకు ఎప్పుడైతే సోషల్ మీడియాని తీసుకున్నాడో అప్పటి నుంచి అసలు ఒక రకమైనటువంటి అదే ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఆర్గనైజ్డ్ ఈ విషం చిమ్మడము లేదంటే ఇట్లాంటివి చేయడం అనేది, ట్రోల్స్ చేయడము సోషల్ మీడియాలో కొడుకు తీసుకున్న తర్వాత చూడండి అసలు ఒక లిమిటే లేకుండా అయిపోయింది. అప్పుడు పోనీ నిన్న అరెస్ట్ అయినటువంటి పోసాని మురళి ఆయన ఉన్నారు కదా, పోసాని మురళీకృష్ణ గారు, లేదంటే అంతకు ముందు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ వాళ్ళు సరే రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల్లో ఒకరినొకరు విమర్శ చేస్తారంటే విమర్శ ప్రభుత్వ పాలన వరకే ఉండాలి. లేదా ఒక్కొక్కసారి కొద్దిగా అటు ఇటుగా ఏదైనా భావోద్వేగంలో అంటారేమో గానీ వీళ్ళు పని కట్టుకొని పిహెచ్డీలు చేసి ఏ నుంచి జీ వరకు జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా అంతే, ఎన్ని బూతులు తిట్టామా నీకు ఒక మంత్రి పదవి ఇస్తాను, ఎన్ని మానభంగాలు చేసావా నీకు ఒక ఎంపీ టికెట్ ఇస్తాను, లేదంటే గనక ఇంకా ఏమైనా నోట్లో పాన్ పరాగులు నమ్ములుకుంటూ ఇంకా లేదంటే మెంటల్ వచ్చిన వాళ్ళలాగా ఓ చొక్కాలు ఇలా ఇలాగా అంతేందుకు చూసారు కదా, గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఫోక్సో చట్టం కింద ప్రస్తుతం మొన్న ఆయనకు నోటీసులు ఇచ్చారు. తర్వాత ఆయన చరిత్ర అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి మేడం జగన్మోహన్ రెడ్డి పార్టీకి అధికార ప్రతినిధి ఆయన అంటే ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో చూడండి. నేను అదే చెప్తున్నాను, ఎక్కువ మానభంగాలు అనకూడదు కానీ మహిళలు అయ్యుండి నాకే సిగ్గుగా ఉంది. కానీ ఇంకో మహిళ సాటి మహిళ ప్యానెల్ లో కూడా ఉంది, ఎన్ని మానభంగాలు చేసి లేదంటే నగ్నంగా వీడియోలు చేస్తే వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇచ్చేస్తాము, లేదంటే కనుక మర్డర్లు చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చేస్తుంటాము. ఇంకా బూతులతోటి మైనింగ్, భూ కబ్జాలు, ఇసుక కబ్జాలు అన్నిట్లో ఆకాశం నుంచి మట్టి వరకు తవ్వేటటువంటి గనులు అంటే గనక వాళ్ళకి మంత్రుల్లాగా చేసేస్తాము. మరో ఎమ్మెల్సీ కూడా ఉన్నారు సినిమా తీసిన ఆయన. ఇప్పుడేంటి వీళ్ళందరూ తక్కువ అయిపోయారని చెప్పండి. సినిమా ఇండస్ట్రీ నుంచి అంతకు ముందు ఒక ఆయన్ని, అతని పేరేంటి, టీటీడీ ఎస్వీబీసీ కూడా వేసి నిజంగా తిరుమల పవిత్రత ఎస్వీబీసీ ఛానల్ ని అపవిత్రం చేసేలాగా ఇక వెదవ పనులు చేశాడు. మళ్ళీ నా నోటితో ఎందుకు ఆ పాపం నాకు గాని అట్లా తీసుకుని వచ్చి ఒకరిని చేశాడు సినిమా అని. ఇప్పుడు ఈ పోసాని లాంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఆ ఎఫ్డిసి చైర్మన్ లాగా చేసి చైర్మన్ లాగంటే మీరు అన్న వ్యక్తికి పనిష్మెంట్ ఇచ్చారు, పక్కన పెట్టేశారు, కానీ వీళ్ళందరినీ కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. అదే చెప్తున్నా, అంటే వీళ్ళు ఎఫ్డిసి చైర్మన్ ఇప్పుడు చాలా కార్పొరేషన్లకి కానీ ప్రభుత్వానికి సంబంధించి పార్టీతో ఉంటే పార్టీది వేరుంటుంది, కానీ ఒకసారి ప్రభుత్వంలో కానీ వచ్చిన తర్వాత లిమిటేషన్స్ అని ఉంటాయి. మాట్లాడే భాష దగ్గర నుంచి మనం వ్యవహరించే తీరు వరకు కూడా చాలా ఆలోచించుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. కానీ ఏ రోజున పోసాని మురళీకృష్ణ అలా చేశాడండి, అసలు ఆయన మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి వీడియో మీరు కనుక మళ్ళీ ప్లే చేస్తుంటే మనకు చెవులు పగిలిపోతాయేమో. నిజంగా సిగ్గున్నవాడు ఎవడు అంత వినలేరు. ఆ రకంగా టార్గెట్ చేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడి ఇప్పుడేమో నేను పశ్చాత్తాపడుతున్నానంటే అంటే నేను పశ్చాత్తాపడుతున్నాను అనగానే నువ్వు ఇన్నేళ్ల నుంచి మాట్లాడిన మాటలన్నీ లేదంటే నీ మాటల వల్ల నీ అన్నటువంటి చేసిన చేష్టల వల్ల మానసిక క్షోభకు గురైనటువంటి వాళ్ళు వాళ్ళ బాధ క్షణంలో తీరిపోతుందా? వీళ్ళకి కావాల్సిందే కదా శాస్త్రిలాగా. వీళ్ళ కాదు, ఇంకా మనం అనుకున్నాం కదా మొన్న. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటంటే, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, బెయిల్ మీద తిరుగుతున్నాను, మీరు అందరు కూడా నాతో పాటు ఉన్నందుకు 16 నెలలు కాదు, వీళ్ళైతే 16. ఆయన డబ్బు పెట్టుకున్నాడు కాబట్టి ఏదో ఒకటి చేసుకున్నాడు, కానీ వీళ్ళు